ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నీ దగ్గర ఎంత విశ్వాసం ఉందో, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు శ్రేష్టమైనటువంటి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. కనుక నువ్వు వ్యక్తిగతంగా నువ్వు సంపాదించుకున్నటువంటి విశ్వాసం అది సామాన్యమైనది కాదు. ఎంఐ మార్గంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభుతో గడిపినప్పుడు వారి హృదయంలోకి ఎంతో నిబ్బరం వచ్చింది. వారి హృదయాలు మండించబడ్డాయి, వారి కళ్ళు తెరవబడ్డాయి. దాన్ని ఎలా వ్యక్తపరచాలో వారికి తెలియలేదు. ఎవరు వారు నమ్మకపోయినప్పటికీ కూడా వారి విశ్వాసాన్ని బట్టి దేవుని యందు నమ్మికతో బలం కలిగినటువంటి వారుగా ఉన్నారు. కీర్తన గ్రంథము 125 అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్మిక ఉంచుతావో సీయోను కొండవలె నువ్వు అయిపోతావు. ఇంకా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు అది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ దేవుడే ప్రాకారంగా ఉంటారు. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిల రాజదండము నీతిమంతుల శ్వాసం మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. కనుక నీ మంచితనమే అది నీతిగా నిలుస్తుంది. అది దేవుని వాక్యం వల్ల పుట్టింది కనుక దేవుడు దాంట్లో శ్రేష్టమైనటువంటి ఫలాన్ని దేవుడు ఇస్తాడు. నీ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందో అది ఎవరికీ తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం నీలో నివాసం చేయడం వల్ల దానిలో ఉన్నటువంటి నీతి ఫలము బట్టి నువ్వు వర్ధిల్లింపబడుతూ ఉంటావు. అన్ని విషయాలు కూడా నీకు నడిపింపు అనేది దొరుకుతూ ఉంటుంది. నువ్వు తలంచినటువంటి ప్రతి కార్యం కూడా సఫలమవడాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. తమ వంకర త్రోవలకు తొలగిపో వారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనుపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. అయితే భక్తిహీనుల సంగతి ఏంటి? భక్తిహీనుల్ని వారిలో ఉండేటువంటి భక్తి కలిగినటువంటి సన్నిధిని దేవుడు దాన్ని బయటికి తీసేలా చేస్తాడు. దాని నుంచి వారిని కడుగుతాడు, దాని నుంచి వారిని వంచుతాడు. వంకర తోవలలో కానీ మనం పరిగెత్తినట్లయితే పాపం చేయవారితో కూడా ఆయన తీసుకొని పోతాడు. అక్కడ ఆయన ఏం చేయాలనుకున్నా అది ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వాడు కనికరం పొందుతాడు. రెండంతల శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. తన జీవితాన్ని చక్కగా చేసుకుంటాడు. కనుక ఈ ఉదయకాలాన్ని నీ విశ్వాసమే నీకు అన్ని విషయాలు నీకు తోడుగా ఉండి కదలక నిత్యము నిలిచేటువంటి సీయోను కొండవలె చేస్తుందని ఉదయకాలం నువ్వు తెలుసుకోగలగాలి. ఆమేన్. ప్రభువా, ఇదిగో తండ్రి, నీ అందు ఎంత విశ్వాసం సంపాదించుకుంటారో అది ప్రత్యక్షతతో కూడుకున్నది, అనుభవపూర్వకంగా ఎరిగినది అయితే తండ్రి ఇంకా మేలు ప్రభువా. అటువంటి శ్రేష్టమైన విశ్వాసంలోకి ప్రతి ఒక్కరిని నడిపించి బలపరచమని మహిమతో నింపి నడిపించి ఇంకనూ శ్రేష్టమైనటువంటి నాయన నీ మహిమతో పోషించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.